రాజమహేంద్రవరం రూరల్ టికెట్ను టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్కు కేటాయించాలంటూ జనసేన పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. మంగళవారం కడియం దేవి సెంటర్ నుండి రాజమహేంద్రవరం శ్యామల సెంటర్ వరకు దుర్గేష్కి మద్దతుగా జన సైనికులు, వీర మహిళలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి రూరల్ టికెట్ తమకే దక్కాలని కందుల మద్దతుదారులు, అనుచరులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. దుర్గేష్ కావాలి, దుర్గేష్ రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జన సైనికులు, వీర మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, జనసేన ముఖ్య నాయకులు గట్టి నర్సయ్య, పంతం గణపతి, ముద్రగడ జమ్మి, ఏ సాయిబాబు, పుల్ల రామారావు, చప్పా చిన్నారావు, ఎడ్ల మహేష్, మార్గాని ఏడుకొండలు, వీర ప్రకాష్, షేక్ అమీనా, ఆసూరి సుధాకర్ తదితరులు మాట్లాడారు. జనసేన, తెలుగుదేశం అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు రూరల్ సీటుపై పునరాలోచన చేయాలని కోరారు. మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో మాట్లాడుతూ రూరల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని, అభ్యర్థి కందుల దుర్గేష్ అని ప్రకటించారని తెలిపారు. అనంతరం జరిగిన పరిణామాల్లో రూరల్ నుండి గోరంట్ల బుచ్చే చౌదరి పోటీ చేస్తారని వార్తలు రావడంపై తామంతా ఆందోళన చెందామని తెలిపారు. తమ నేత కందులకే రాజమహేంద్రవరం రూరల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వేమగిరి, ధవళేశ్వరం, ఐఎల్టీడీ జంక్షన్, రైల్వే స్టేషన్, కోటిపల్లి బస్టాండ్ మీదుగా శ్యామల సెంటర్కు చేరుకుంది. జనసేన తెలుగుదేశం పొత్తు భాగంగా ఈరోజు మరి కందుల దుర్గేష్ గారికి మరి గతం నుంచి కూడా మరి 2018 నుంచి కూడా ఏదైతే జనసేన నమ్ముకొని ఉన్నారో ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా దుర్గేష్ గారు అలాగే ఉభయ గోదావరి జిల్లాలు కూడా అధ్యక్షత వహిస్తూ జనసేన వెంట ఉంటూ ఈ రోజు దాకా కూడా నిలబడడం కూడా జరిగిందన్న విషయం రాజమండ్రి ప్రజానికానికి కానీ చుట్టుపక్కల ఉన్న ఉభయ గోదావరి జిల్లాల ప్రజానికానికి కానీ అందరికీ తెలుసున్న విషయమే. మరి ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి జనసేన అలాగే తెలుగుదేశం ఈక్వేషన్లో మరి ఉన్న ప్రాబ్లం ఏంటో అనేది మనకు తెలియదు. కానీ మరి ఈరోజు కందుల దుర్గేష్ గారు మేము సీటు కావాలని చెప్పి ఉమ్మడి ఏదైతే మామూలుగా ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం పార్టీలో ఈరోజు జనసేన తరపున ఈ రోజు కందుల దుర్గేష్ గారి సీటు కావాలని చెప్పి కూడా మేము అడగడం కూడా జరుగుతుంది. ఈ రోజుని కడియం నుంచి కూడా కోడుమూరు బస్టాండ్ దగ్గర నిరసన ప్రకటించడానికి కూడా స్వచ్ఛందంగా రాత్రి చెప్తే ఎంతమంది వచ్చారు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. మరి రానున్న రోజుల్లో కూడా సీటు విషయంలో వెంటనే మరి ఏదైతే జనసేనకు సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు గారు కానీ తీసుకొని స్వచ్ఛమైన దీని మీద ఆలోచన విధానాన్ని కల్పించాలని చెప్పి ఈరోజు జనసేన సైనికులు అవనాయండి అలాగే మామూలుగా జనసేన మహిళలు ఎవరినాయండి వీళ్ళందరూ కూడా పోవడం కూడా జరుగుతుంది.